నాకు జ్ఞానం ఉంది అని తెలియటం నిజానికి అజ్ఞానం. నీ దగ్గర లక్షలున్నాయని అనుకోవటం వల్ల నిజంగా నీవు లక్షాధికారివి కావు. ఎవరైనా నీ దగ్గర ఎంత ఉంది అని అడిగితే తెలియదని చెప్పినవాడు నిజంగా ధనికుడు. ఎందుకంటే అది తనది కాదని ఒప్పుకోవటం అన్నమాట. ఒకవేళ భగవంతుని ఎవరైనా నీకంటూ ఏముంది అని అడిగితే, ఏమిటి నువ్వంటున్నది, నేను సొంతం చేసుకోవాల్సింది ఏముంది అని అంటాడు. ఆయన ఈ విశ్వానికే సృష్టికర్త. ఈ విశ్వం ఉన్నట్లు కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే దాని లోపల వెలుపల కూడా ఆయనే ఉన్నారు కాబట్టి. మనం మాస్టర్ పాదాల చెంత ఉండి వారినే చూస్తూ వారి దివ్య సన్నిధిని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏముంటుంది? నేను ఒంటరిగా లేను, నేను నిరంతరం నా మాస్టర్ పర్యవేక్షణలో ఉన్నాను, ఆయన నా అంతరంగంలో ఉండి నన్ను రక్షిస్తున్నారు అన్న వివేకాన్ని మించిన జ్ఞానం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.